తీన్ బార్ మల్లన్నకు నాకు ఒక నమస్కారం. తీన్ బార్ మల్లన్న అంటే నాకు చాలా గౌరవం. తీన్ బార్ మల్లన్న అంటే ఎప్పుడు మార్నింగ్ న్యూస్లో ఎప్పుడు తీన్ బార్ మల్లన్న న్యూస్ చూస్తూనే ఉంటా. ఎవరో ఒక ఆయన నేను ఈ స్కూల్కు నేను ఎడ్డుని అని చెప్పి నీ కొడుకుకు స్కాలర్షిప్ వస్తుంది, నీ ఫోన్పేలో ఎన్ని పైసలు ఉన్నాయి, నీకు ఫోన్పే ఉందా, నీకు గూగుల్ పే ఉందా, ఎన్ని పైసలు ఉన్నాయి, పైసలు వేస్తావా ఇప్పుడు, ఈ పొద్దు అయితే వస్తుంది, ఈ పొద్దు అయితే రాదంట అని చెప్పి నిన్న ఆదివారం రోజు నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను నిన్ననే నీకు పెడదాం అనుకున్నా, నంబరు పెడదాం అనుకున్నా, పెట్టలేదు సారు. తీన్ బార్ మల్లన్న సారు. అయితే నేను మాట్లాడిన వీడియో పెడుతున్నా మీ లైవ్కు. ఇప్పుడు మార్నింగ్ న్యూస్కి పెడుతున్నా. ఇప్పుడు వాళ్ళు నేను హెడ్ మాస్టర్ స్కూల్ మీద హెడ్ని అంటని మాట్లాడిండు. ఆయన మళ్ళీ ఫోన్ చేస్తే కూడా ఒకసారి లేపుతాడు కట్ చేస్తాడు, ఒకసారి లేపుతాడు కట్ చేస్తాడు. చేస్తానే ఫోన్ లేపి నీ వద్ద ఎన్ని పైసలు ఉన్నాయి, నీ వద్ద ఫోన్పే ఉందా, గూగుల్ పే ఉందా, నీ వద్ద ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు పైసలు వేస్తేనే నీ కొడుకు స్కాలర్షిప్ వస్తుంది అని అడ్డగోలి అతన్ని బెదిరిస్తున్నాడు. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నిన్నటి నుంచి చాలా ఇబ్బందుల్లో ఉన్నా నేను. మళ్ళా ఫోన్లు చేసి బెదిరింపు చేస్తున్నాడు నన్ను. ఒకసారి మీకు ఈ వీడియో నేను పెడుతున్న వీడియో ఆయన రికార్డు పెడుతున్నా, 2 పెడతా. ఒకసారి దాన్ని ఖండించి ఒకసారి మీరు మార్నింగ్ న్యూస్లకు ఎక్కించి ప్రజలకు అందరికి తెలియజేయండి అన్న. మీకు ధన్యవాదాలు అన్న. తీన్ బార్ మల్లన్న నమస్కారం అన్న. ఎవరప్పా? మీరెవరు? నేను వాళ్ళ సార్ని. అది లేడు సారు. ఎక్కడికి వెళ్ళాడు? వాడు ఎక్కడికి వెళ్ళిండో ఏమో. వాడు చదువుకోనకుండా ఎక్కడ పోయిండేమో. అమ్మ సార్నమ్మా, చదువుతాడు సార్ని. అదే కానీ చదువుకోమంటే చదవకుండా వాడు ఎక్కడ పోయిండో తెలుస్తలేదు. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని. హలో, నీకు ఫోన్ పే ఉందా? ఫోన్ పే ఉందా నీకు? ఉన్నది. ఎంత ఉంది ఫోన్ పేలో? ఫోన్ పేలు ఎంత లేదు. ఎంత ఉంది చెప్పు అమ్మ. ఎంత లేదు ఫోన్ పేలే నాకు. ఎంత లేదు ఫోన్ పేలా. ఎంత ఉంది చెప్పు మామూలుగా. మామూలుగా ఎంత లేదు. 500 ఉందా? లేదు. 1000 రూపాయలు కూడా లేదు. 10 రూపాయలు ఉన్నాయి అంతే. ఎందుకు సారు?